సోదరులు సోదరీమణులు అందరికీ కూడా చిన్న విజ్ఞప్తి. 36 ఎకరాల భూమిని ఈ విద్యాలయానికి దానంగా ఇచ్చినటువంటి మహానుభావుడు ప్రతాప మహారాజా వారు. మరి అటువంటి దానకర్త ఇన్ని ఎకరాల భూమి ఇచ్చినటువంటి మహానుభావుడి యొక్క విగ్రహం ద్వారా ఈ కాలేజీ అంతా మేము తిరిగి చూసినా ఎక్కడ కానరావడం లేదు. మెయిన్ గేట్లో నుంచి ఇప్పుడు మనం వచ్చి లోపలికి ఉన్నామండి. ఈ కనుసూపు మేరలో ఎక్కడ కూడా రాజాగారి విగ్రహం కనిపించట్లేదు. మన అసలు రాజాగారి విగ్రహం ఉందా లేదని వెతుకు చూద్దామని అలా లోపలికి వెళ్ళి చూస్తే ఆ లైబ్రరీ మూల ఎక్కడో 3 అంగుళాల విగ్రహం ఉందండి. వాకబుల్గా కొంచెం మూలకి వెళ్తే ఒక చిన్న విగ్రహం కనిపించింది రాజాగారిది. ఓహో, ఇదే రాజాగారి విగ్రహం అనుకున్నామండి. అటువంటి మహానుభావుడి విగ్రహం కూడా ఎలా వేశారో, ఏ సైజులో వేశారో, అది కూడా ఎక్కడ పెట్టారో, ఇది అన్నీ కూడా మనం అందరం ఆలోచించాలండి. ఇది చూశారు కదా, మీ అందరూ కనపడుతుంది కదా, పిఆర్ కాలేజీ గ్రౌండ్ ఇది అంతా కూడా కాకినాడపట్నంలో. ఇటువంటి మహానగరంలో 36 ఎకరాల స్థలం ఇచ్చిన దాత పిఠాపురం రాజాగారి విగ్రహం. నేను అనుకున్నది ఏంటంటే గేట్లో నుంచి మెయిన్ ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే ఎదుర్కొంటూ ఉంటుందేమో అనుకున్నా, కానీ అదేమీ ఇక్కడ లేదు. మేము కాశీ వెళ్తామండి. అక్కడ మీ గారు కాశీ యూనివర్సిటీకి 100 ఎకరాలు ఇచ్చారండి. బెనారస్లో నేషనల్ యూనివర్సిటీ. అక్కడ వెళ్ళేటప్పుడు గేట్లోకి వెళ్ళగానే 30 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహం ఉంటుందండి, మదన్ మోహన్ మాలవీయ గారి యొక్క విగ్రహం. మరి మన రాజాగారితో కూడా అలా ఉంటుందేమో అని ఆశించాం, కానీ ఇక్కడెక్కడ కూడా ఆ మహానుభావుడి యొక్క విగ్రహం కూడా లేకుండా పోయింది. ఆ రాజాగారి విగ్రహం మన కాలేజీలో ఏ మూల పెట్టారో, ఏ సైజులో పెట్టారో మనం అందరూ కూడా చూద్దాము. మీ అందరికీ చూపిస్తాను, అందరూ కూడా చూడండి. రండి సార్, ఆ రాజాగారి విగ్రహం దగ్గరికి వెళ్దాం, రండి ప్లీజ్ కమ్. ఉన్న చోటుకి మనం వచ్చామండి. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సెంట్రల్ లైబ్రరీ ఉంది. లైబ్రరీ గోడ దగ్గర గోడ కానించి చిన్న భాగంలో రాజావారి విగ్రహం ప్రతిష్ఠ చేశారు. చూడండి, చూడండి ఈ విగ్రహం కూడా ఏ స్థితిలో ఉందో చూడండి. చూడండి, ఈ పక్క చూడండి, ఈ పక్క చూడండి నాన్న, ఇది చూడండి. 36 ఎకరాలు, సుమారుగా 36 ఎకరాలు డొనేషన్ ఇచ్చినటువంటి దాత పిఠాపురం చక్రవర్తి గారు. మరి అటువంటి స్వామి విగ్రహం ఇలా గంగాధర రామారావు బహదూర్ గారండి. ఇలా పెచ్చులు పోయి పెయింటింగ్ ఊడిపోయి ఈ విధమైన పరిస్థితిలో రాజావారి విగ్రహం కనపడుతుంది. చూడండి, ఇంచుమించుగా 5 సెంట్ల స్థలం ఉంటుందండి. ఈ పార్కు, ఈ ఉద్యానవనంలో మధ్యలో మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క విగ్రహ ప్రతిష్ట మండపం కట్టి పాలరాతి విగ్రహాలతో తయారు చేసి పెట్టారు. చూస్తున్నారు కదా, దీనికి సంతోషం. ఎందుకంటే మన భారత రాజ్యాంగ నిర్మాత కాబట్టి ఈయనకి ఇచ్చారు గౌరవం, ఈయనకి ఇచ్చి ఇలా కట్టారు. మరి అదేవిధంగా మరి ఈ స్థలం, మరి ఇంత స్థలం 36 ఎకరాలు దానం ఇచ్చినటువంటి దాత మహారాజా గారికి కనీసం ఒక 2 సెంట్ల స్థలం కేటాయించి దాంట్లో ఆయన విగ్రహ ప్రతిష్ఠ చేసేటటువంటి మహా భాగ్యం మనకు లేకుండా పోయిందని మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. శుభం భూయాత్తు. తెలుగులో ఇచ్చాను నేను. యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అనేటువంటిది ఒక నేషనల్ ఆర్గనైజేషన్ ఉంటుంది. అన్ని ప్రభుత్వ కళాశాలలకి, ఎయిడెడ్ కళాశాలలకి ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి ఈ యొక్క న్యాక్ టీమ్ అనేటువంటిది వస్తుంది. ఈ న్యాక్ టీంలో కాలేజీ యొక్క మౌలిక వసతులు, విద్యార్థుల యొక్క వసతులు కల్పించడం కోసం మరి కేంద్ర ప్రభుత్వం మనకి యూజీసీ ఫండ్స్ అనేటువంటివి రిలీజ్ చేయడం జరుగుతుంది. అటువంటి ఆ ఫండ్స్ నుంచి కాలేజీ డెవలప్మెంట్లో భాగంగా మరి కాకినాడ పట్టణంలో రాజాగారి విగ్రహానికి మరి ఆ నిధుల నుంచి, ఆ గ్రాంట్ల నుంచి మౌలిక వసతులతో పాటు ఆ మహానుభావుడు కూడా కొంత ఖర్చు పెట్టి మన ఈ కళాశాల గౌరవాన్ని నిలబెట్టినట్లయితే ప్రభుత్వానికి, కాకినాడ ప్రజలకి గౌరవంగా ఉంటుందని మా భావన, మా యొక్క ఉద్దేశం. ఇది మీకు మాకు అందరికీ బాధాకరమైనటువంటి విషయం అండి. మీకు కూడా నిజంగా ఈ రాజావారి విగ్రహ పరిస్థితి చూసి మీకు బాధ అనిపిస్తే, మాతో పాటుగా మీకు బాధ అనిపిస్తే తప్పకుండా ఈ విషయాన్ని మన యూట్యూబ్ ఛానల్ ద్వారా లేదా ఫేస్బుక్ ద్వారాగా ప్రతి ఒక్కరికి చేరేటట్లుగా, అలాగే ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం కూడా అందేటట్లుగా చేరే వరకు కూడా మీరందరూ దయచేసి
మన మోడీ గారికి కూడా ఈ విషయం చేరేటట్లుగా మీరు అందరూ ఫార్వర్డ్ చేసినట్లయితే ప్రభుత్వ దృష్టికి వెళ్తుంది. మన పిఠాపురం రాజావారి యొక్క దివ్య విగ్రహం 6 అడుగుల ఎత్తు నిలువెత్తు విగ్రహం ఈ పిఆర్ కాలేజీలో వేయించాలని మన యొక్క కోరిక అని చెప్పి ప్రజల కోరికగా ప్రభుత్వం గుర్తించాలని మనం అందరం కూడా దీన్ని ఒకరికొకరు ఫార్వర్డ్ చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ప్రతి ఒక్క గ్రూప్లో కూడా దీన్ని దయచేసి ఫార్వర్డ్ చేయండి. శుభం భూయాత్తు.